దేవునికి మహిమ కలుగునుగాక. కమ్ ఆన్ ఎవ్రీబడీ సే హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు కనుక యెరూషలేము, యూదయ, సమరయ, బూది గంతములకు నాకు సాక్షులయ్యుందురు అని ప్రభువు మాట్లాడారు. ఈ పూట మీరందరూ దృష్టి పెట్టాలని నేను కోరుతూ చేయుచున్న ధ్యానం ఏమనగా, వాట్ హ్యాపెన్స్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ అపాన్ సంబడి. ఒకరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అనే ఒక్క విషయాన్ని మాత్రమే కొద్ది నిమిషాలు ఓ సంక్షిప్త ధ్యానంగా మీ ముందుకు తెస్తున్నాను. మీరు ఎక్కడ ఉండి వింటున్నా ఆశతో, విశ్వాసంతో, ప్రభువా ఈ కార్యములు నాలో జరుగునట్లుగా అదే బలమైన ఆత్మ నా మీద కూడా రానివ్వండి అనే ఒక ప్రార్థనతో మీరు వినాలని, ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆయనను ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. యు విల్ రిసీవ్ పవర్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ అపాన్ యు. మీరు ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందేదారు అనే వాక్యాన్ని ఈ పూట మీ జ్ఞానాన్ని తీసుకొస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రజలు ఎప్పుడు బలవంతులే కదా, యేసయ్య ప్రజలు ఎప్పుడు శక్తి కలిగిన వాళ్ళే కదా, యేసయ్య ప్రజలు ఎప్పుడు బలహీనులు కాదు కదా. వారు ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, సాక్ష్యమించటంలో కానీ, దేవుని కొరకు నిలబడటంలో కానీ వారేమీ బలహీనులు కాదు కదా. మరి ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందేదరు అనే మాట ఎవరితో చెప్పాడో గుర్తుపెట్టుకోండి. నిలిచిన 500 మందితో మాత్రమే కాదు, అందులో మరి విశేషముగా 11 మంది అపోస్తలులు ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. వారు సంపూర్ణ సమర్పణ చేసుకుని సేవకు వచ్చిన వాళ్ళు. 3.5 సంవత్సరాలుగా యేసయ్య తోడిదే ప్రపంచంగా ఆయన వెనక తిరిగిన వారు, ఆయనతో ఉన్నవారు, గెత్సెమనే అనుభవాన్ని దగ్గరగా చూసిన వారు, ధన్యతల కొండ మీద పరవశించిన వారు, రూపాంతరపు కొండలో మహిమను చూసి దేవుని శక్తికి తాళలేక బొర్లబడి దేవుని మహిమపరిచిన వారు, దేవుని బిడ్డలారా దేవుని శక్తిని, వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన వారు. ఇంతటి శ్రేష్టమైన వ్యక్తిగత అనుభవాలు యేసుతో వారికున్న ఎన్నో మహిమ కలిగిన ఉపదేశాలు నేర్చుకున్నా, ఆయన చేసిన అసంఖ్యాకమైన అద్భుతాలకు ప్రత్యక్ష సాక్షులుగా వారి భూమి మీద ఉన్నా, ప్రభు అంటాడు, ఇప్పుడు దాకా మీరు నేర్చుకుంది, పొందుకుంది ఒక ఎత్తు, దేవుని ఆత్మ మీ మీదకి వస్తే శక్తి వేరొక ఎత్తు అన్నాడు. కనుక మేము మంచి క్రైస్తవులమే, మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులమే, సంఘాలకి వెళ్ళే వాళ్ళమే, దేవుని బిడ్డలమే, మేము ఎప్పుడూ భక్తిహీనులమేమి కాదు, దేవుని బిడ్డలమే. ఇంకా పొందుకునేదే ఉంటుంది. ఆయన శక్తి లేకుండానే బతుకుతున్నామా? ఆయన శక్తి లేకుండానే ఈ బాటి క్రైస్తత్వం చేస్తున్నామా? ఆయన శక్తి లేకుండానే ఇంతకాలం ఇన్ని శోధనల మధ్య క్రీస్తుకు సాక్షులంగా, భక్తులుగా నిలబడగలిగామా? ఇది మా శక్తి ఏమన్నా ఉందా? దేవుని శక్తే కదా. ఏదో ఒట్టి భ్రమ, లేనిపోని అల్లరి, కేకలు, గొడవ తప్ప అంతకన్నా ఏమీ లేదని భావించే అమాయకులు, వాక్య పరిజ్ఞానము లేనివారు, వాక్యాన్ని వాస్తవంగా నమ్మనివారు, తమ వ్యక్తిగత అభిప్రాయాలనే ప్రామాణికంగా భావించేవారు క్రైస్తవులు ఉండిపోవటం వల్ల వారు దేవుని శక్తి లేని వారిగా మిగిలిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు సూటిగా మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు మాట్లాడుతూ ఈ 3.5 సంవత్సరాల వలె మేలు పొందలేదా? అద్భుతాలు పొందలేదా? ఉపదేశాన్ని పొందలేదా? ఆశీర్వాదాలు పొందలేదా? అద్భుతాలకు సాక్షిభూతంగా వారు నిలబడలేదా? అయినా దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరని చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. నువ్వే బలము పొందావో, ఏ కృపను పొందావో, ఏ మేలును పొందావో ఈ రోజు వరకు, కానీ దేవుని పరిశుద్ధాత్మ ఒక బలమైన అభిషేకంగా నీ మీదకి వస్తే వచ్చే శక్తి, అదనం, ప్రత్యేకం, అది దేనికి సాటి కాదని మనవి చేస్తున్నాను. నమ్మితే గట్టిగా ఆమేన్ అనండి, గట్టిగా ఆమేన్. అది ఏనుతో, ఏ ఆశీర్వాదంతో పోల్చవలసింది కాదని. యేసు ప్రభు వాక్యం మీద వ్యాఖ్యానం చేసేవాడు ఎవడురా భూమి మీద? ఆయన ఏం భ్రమపరుస్తున్నాడా? మోసం చేస్తున్నాడా? ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తున్నాడా? లేదే. ఆయన వాగ్దానములు ఎన్ని అయినవన్నీ అవునన్నట్టుగా ఆమేనన్నట్టుగా ఉన్న ఆయన వాక్యంలో ఉంది. చిన్న స్వస్థత మీద, చిన్న ఆహారం మీద, చిన్న ప్రయాణం మీద కూడా ఆయన వాగ్దానం తప్పిపోడు. తనతో ప్రతిష్టాత్మకంగా భావించే పరిశుద్ధాత్మ విషయంలో నీ అభిప్రాయం అమాయకంగా ఉండవచ్చుగాక, దేవుని ప్రణాళిక మాత్రం చాలా ఉన్నతంగా ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మట్టి శరీరములో, పాపిష్టి లోకములో, నామకార్థ క్రైస్తవ ప్రపంచములో
నానాటికి అధికమవుతున్న వ్యతిరేకతల పరిస్థితుల్లో దేవుని అభిషేకపు శక్తి లేకుండా క్రైస్తవ జీవితాన్ని రాణించడం, సాగించడం అంత ఆశామాసి వచ్చేదేం కాదు. ఎక్స్టర్నల్ పవర్ ద్వారా ఎవడేం చేయలేడు. ఇంటర్నల్గా ఒక శక్తి నీలో ఉండాలి. వెలుపటి నుంచి వస్తున్న బలం పనికిరాదు, లోపల శక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పో మంచిగా హల్లెలూయా. దేవుని శక్తిని పొందుకొని, దేవుని బలమును పొందుకొని, దేవుని అభిషేకమును పొందుకొని ఆయన ఆశించిన సాక్షిగా ఒక క్రైస్తవుడు భూమి మీద బతకవలసిన కాలం ఇది. నీ జ్ఞానం ఏం పనికి వస్తుంది, నీ తెలివి ఏం పనికి వస్తుంది, ఎవరిని కన్విన్స్ చేస్తావు, ఎవరిని మారుస్తావు, ఎవరిని ప్రభావితం చేయగలవు? దేవుని అభిషేకమే లేకపోతే, దేవుని ప్రభావం లేకపోతే నీవుగా నేను కానీ విల్ రిమైన్ ఎ బిగ్ జీరో. ఇది ఎంత కీలకమైంది. పునరుత్థానుడై బయటకు వచ్చిన తర్వాత ప్రభు ఏమన్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు, ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని బోధించమన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మాలు ఇవ్వండి అన్నాడు. ఏం భయపడబాకండి, నేను తోడుగా ఉంటానన్నాడు. ఇన్ని చెప్పి మరి సరే వెళ్ళమంటావా అంటే ఆగండి, ఆత్మను పొందుకున్న దగ్గర వెళ్ళబాకండి అన్నాడు. రోగులు స్వస్థపరచమన్నాడు, కుష్ఠరోగులు శుద్ధులు చేయమన్నాడు, చనిపోయిన వారిని లేపమన్నాడు, దుష్టశక్తులు బంధించమన్నాడు. ఇన్ని పనులు చెప్పి ఏ పనికైనా సరే నువ్వు ఆత్మను పొంది తప్ప బయటికి వెళ్ళబాకని దేవుడు మాట్లాడాడు. దాన్ని ఒక సాధారణ మాటగట్టు తీసుకుంటావు, చిన్న మాటగట్టు తీసుకుంటావు, క్యాజువల్గా మాట్లాడిన స్టేట్మెంట్ అంటే అయితే దీని నిమిత్తమే సంఘం ఈ కృపను పొందాలని పరిశుద్ధాత్మ పాఠశాల పేరు మీద ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి అభిషక్తులను రప్పించి ఈ ప్రయాసాలు చాలా మందికి ఇంకా బుర్రకెక్కడం లేదు. ఆదివారం వస్తే పండుగ సరిపోతుంది, ఒక్కొక్కడికి తెగలిసిపోతున్నారు భక్తులు. దేవుని ఆత్మాభిషేకం లేకుండా, శక్తితో నింపబడకుండా రేపు రాగలు ఎట్టే గుర్తావు? మహిమకు నిన్ను ఎగ్గసి తీసుకుని పోయి ఇంధనం ఏమిటి? డబ్బా, ఆరోగ్యమా, బలమా, తెలివా, వాక్చాతుర్యమా, బైబిల్లో ఉన్న నాలెడ్జా? దేవుని సంఘం ఇలాంటి ప్రాముఖ్యమైన అవకాశాలు లక్ష్య పెట్టక ఆదివారం వెళ్తే చాలనుకొని ఇలాంటి అద్భుత అవకాశాలు పోగొట్టుకు నష్టపోతుంది సంఘం. నీ మీద నీకున్న ధీమా ఏంటి? నువ్వు ఆత్మచేత నింపబడ్డావా? బలమైన అభిషేకాన్ని పొందావా? నీ కింద నుండి పొరులతో మరి ఇంటి దగ్గర ఎట్ట నిద్రపడుతుంది నీకు? ఏం చూసుకుందాం విడిచిపోటు? ఏంటో ధైర్యం నీకు? ఈ రాత్రి ప్రభు నిన్ను పిలిచిన రాకడ వచ్చిన నీ పరిస్థితి ఏమైపోద్ది? ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదని వాక్యం చెబుతుంది కదా. యేసును మృతులలో లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తేనే చావునకు లోనైన మీ శరీరములో దేవుని పునరుద్ధాన శక్తి ఉంటుందని వాక్యం చెబుతుంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే సర్వసత్యం నడుపుతాడని వాక్యం చెప్తుంది కదా. నమ్మకార్థ క్రైస్తవ జీవితాన్ని చేయడానికి ఇంకెందుకు ఈ బోధ, ఈ ఉపదేశం, సంఘం? అంటే మీరు చేస్తున్న ఉద్యోగానికి, మీరు చేస్తున్న వ్యాపారానికి, మీ కుటుంబ జీవితానికి దైవికమైన భద్రత, కాపుదల కావాలి కాబట్టి చర్చకు వస్తున్నారా? లేకపోతే రాకల్లో ఎత్తబడాలని ఆశ ఉందా? నిత్యమహిమలు యేసుతో ఉందా? యుగయుగాలు ప్రభుత్వం ఉండాలని లేదా? వెయ్యేళ్ళతో పరిపాలించాలని లేదా? నిత్యత్వ విలువలు, భవిష్యత్ కాలపు ఆశీర్వాదాల మీద అసలు దృష్టి లేదా? ఆరోగ్యం ఉంటే చాలా, రాకపోకలు తోడుంటే చాలా, ఉద్యోగాలు అభివృద్ధి ఉంటే చాలా, పిల్లల క్షేమంగా ఉంటే చాలా. వీటన్నిటికీ పైగా అబవ్ ఎవ్రీథింగ్ ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుని బిడ్డలారా, అబద్ధమా? యేసయ్య రాకడ అబద్ధమా? సంఘం ఎత్తబడేది అబద్ధమా? నిత్యత్వం అబద్ధమా? పరలోకం అబద్ధమా? ఉద్యోగమే నిజమా? జీవితమే నిజమా? శరీరమే నిజమా? పిల్లలే నిజమా? డబ్బులే నిజమా? ఎత్తబడటం, పరలోకం, యుగయుగ ఇవన్నీ అబద్ధమా? ఒక మోసమా? భ్రమా? అవన్నీ నిజం కావా? నీ కాళ్ళ కడిగి దేవుడు తీసుకొచ్చిన అవకాశాలు పాడు చేసుకుంటే నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ జీవితం నేను చచ్చిపోయేదాకా ఉంటాయి. అవన్నీ అవకాశాలు పదే పదే రావు. ఆపర్చునిటీ నాక్స్ ద డోర్ వన్స్.
ఇలాంటి బంగారం లాంటి అవకాశాన్ని పట్టించుకొని నా బిడ్డల విషయంలో నాకు ఎంతో దుఃఖం ఉంది, ఎంతో వేదన ఉంది. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చి దీవించబడి నింపబడి వెళుతూ ఉంటే ఇందులో నా బిడ్డలు ఇంకా నింపబడవలసిన వారు ఏరి ఎందుకు రాలేదని దుఃఖం నా హృదయాన్ని ఎంతో కుంగదీస్తూ ఉంది. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు అయిన వాడు కాదు. ఏదైనా ఒక పాత్రలో కొంచెము నీరుండటం వేరు, ఆ పాత్ర నీళ్ళతో నింపబడిపోవటం వేరు. దేవునికి స్తోత్రం కలుగునగా. అయినను దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు చెప్పండి, మీరేం పొందుతారు? మంచిగా చెప్పు, గట్టిగా మాట అంటారు. శక్తిని పొందేదారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయం చేయండి. అయితే యెషయి యొక్క ముగ్గురు, మంచి ధైర్యంగా బలంగా ఉత్సాహంగా చదువు. ఇదే చివరి ఆఖరి దుఃఖనట్టు మంచం మీదోడు చచ్చిపోయాడు చెప్పిన చెబుతాడు. అయితే యెషయి యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఇదంతా బైబిల్లో ఉందంటావా? నేను చెప్పిందే నువ్వు చదివేది ఏంట్రా? నాట నుండి యెహోవా ఆత్మ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ తలల పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. దావీదు జీవిత చరిత్ర సండే స్కూల్ స్థాయి నుంచి తెలుసు మనకి కదా. అతని మీద ఎన్ని పాటలు పాడాం, ఎన్ని కథలు రాశాం, ఎన్ని పప్పెట్ షోలు చేసాం. యేసు రక్తం వేయించాం. దావీదు పేరు చెప్తేనే క్రైస్తవ చరిత్రలో దావీదు పేరు ఉన్నంత పరిచయం మీద ఇంకెవరి పేరు లేదు. బిడ్డలారా, ఈ దావీదు నా వైపు చూస్తూ వినండి. బాల్యం నుండి కూడా కాస్త నిరాదరణ గురైన వ్యక్తి. కన్న తండ్రే వీడు కూడా నా కొడుకే అని చెప్పడం కూడా పెద్ద ఇష్టపల్ల. అన్నయ్యలు కనబడితే కొట్టి పారేశారు. రాజుగారు నువ్వు పెద్ద సెట్టుగా నానా అంటూ నిరుత్సాహపరిచాడు. ఏ వైపున ఆదరణ లేని ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. కుటుంబం కూడా పట్టించుకున్న ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. అయితే అతను తన తండ్రి మందను కాస్తూ ఒంటరిగా బాల్య దశలో అడవుల్లో తిరుగుతున్న కాలంలో ఒకసారి సింహం వచ్చింది, ఒకసారి ఎలుకబంటి వచ్చింది. రెండు కూడా గొర్రె పిల్లలకి నోట గరుచుకొని పారిపోతుంటే సింహాన్ని చంపి గొర్రె పిల్లల్ని కాపాడాడు. ఎలుకబంటి వెనక పరిగెత్తి తరిమి 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 దాన్ని పట్టుకొని గొర్రె పిల్లల్ని కాపాడాడు. ఇది ప్రపంచంలో అత్యంత విపరీతమైన విషయం. నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, ఎలుకబంటి తరిమిన మనిషి అన్న చరిత్రలో 100 ఉంటాయి. ఎలుకబంటిని తరిమిన మనిషి ఉండదు. ఇక భవిష్యత్తులో వచ్చే ఛాన్స్ కూడా లేదు. జంతువులకల్లా కాస్త తిక్క జంతువు అంటే అది. దానికి అదొక రకమైన మెంటలో, దానికి టాలెంట్ కూడా ఎక్కువే. చెట్టు ఎక్కితే ఎక్కుద్ది, నదిలో దూకితే ఈత కొట్టుద్ది. అసలు ఒకసారి అది టార్గెట్ చేస్తే అది బతికి బయటపడటం సాధ్యపడదు. అంత తిక్క తిక్క జంతువు అది. దాన్ని నేను టార్గెట్ చేశాడు. పరిగెడుతుంటే పరిగెత్తి పరిగెత్తి పట్టుకొని దాన్ని సాగుకొట్టి ఒక్కొక్కసారి మీ జాతి మా గొర్రెల వైపు చూస్తే చచ్చిపోతారా రే అని చెప్పి ఎరకొచ్చిన మనిషి, పెద్ద మనిషి. అయితే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఈ బీభత్సాలు చేసినప్పుడు, ఏవి సింహాన్ని చంపినప్పుడు ఈ అభిషేకం లేదప్పటికి ఇంకా ఆరంభము నుండి బలహీనుడేమీ కాదు, చేతగానుడే. అప్పటికే సింహాలను చంపేసినాడు, ఎలుకబంటులు చీల్చేసినాడు, తరిమి చంపినాడు. బాల్య దశలో ఒంటరిగా అరణ్యములో ఉంటే తండ్రి మందను కాస్తూ అరణ్యమును ఒక గజగజలాడించిన దమ్మున్న పడేస్తూ రక్తం వేయించాయి. అప్పటికే పాటలు రాసి ఉంటాడు, అప్పటికే ఆరాధన చేసి ఉంటాడు, అప్పటికే ప్రార్థనాత్మ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ లేని కాలంలోనే, బలమైన అభిషేకం రాని కాలంలోనే సింహాలు చీల్చినోడికి, ఏమంటే ఎలుకబడి తరినోడికి నేను ఇంకా ఏమన్నా పొందాలి అన్న ఫీలింగ్ ఉంటుందా? చిన్న పిల్ల దయ్యం ఎలగట్లేనాడు కూడా నేను ఇంకా ఆత్మను పొందాలని ఫీలింగ్ లేదు. ఆడు బేబచ్చం ఫీల్ అవుతున్నాడు. ఎవడన్నా దయ్యం పట్టు ఊగితే వెంటనే పాస్టర్ ఫోన్ చేయటమే, అయ్యారు కొంచెం ఇక్కడ కొంచెం గాలి చేష్టలు కనపడుతుంది, మీరు రండి. నువ్వేం చేస్తావు? ఎవరికైనా దయ్యాలు పడితే, రోగాలు పడితే దైవజనులు ప్రార్థన చేయాలని అందరూ రమేష్ ఎక్కడైనా
నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరిగిన వారు రోగులను స్వస్థపరచు, దయ్యమును వెళ్ళగొడతారు, పావులు ఎత్తి పట్టుకుందరు. నమ్మిన ప్రతివాడు చేయాల్సిన పనిరా నాయన. అయ్య బాబాయ్, దేవుని శక్తి కావాలని మామూలుగా కుదరదని బాబు చేయి పట్టుకుని ఎరగదీసేస్తే మన పరిస్థితి ఏంటండి? బెటర్ బీ ఇన్ ద సేఫ్ జోన్. హల్లెలూయా. మరి ఎంతోటి క్రైస్తవ్యం చిన్నప్పటి నుంచి ఎరగబడిసిన మాటలు మాట్లాడావు కదరా, పిల్లదయ్య ముందు వంగిపోయావు, వేసు రక్తం చెయ్యం. ఏ బాటి క్రైస్తవ్యం అనేది? పాస్ట్ గారి దగ్గర స్పెషల్ వేసు రక్తం, నీ దగ్గర అమాయకమైన వేసు రక్తం ఉంటుందా? ఎవడు రా చెప్పినోడు? నా ప్రారంభ సేవలో 97, 98, 99 అప్పుడు పోస్టర్లు అప్పుడప్పుడు పాత పాంప్లెట్లు దొరికితే చూస్తూ ఉంటాను. అప్పుడు ఎక్కడ చూసినా సరే కొత్త, అప్పుడే సేవకు మెల్లిగా రోడ్డెక్కాము. 96 మార్చిలో మొట్టమొదటిసారి మన ఫోటో పేపర్లో పడింది. 96 అంటే నాకు కరెక్ట్గా 20వ సంవత్సరం. వాళ్ళ పోస్టర్లో ఫోటో పడింది, పేర్లు ఎక్కి. అయ్యి బాబాయ్, నేను దాచిపోయాను. అప్పటి నుంచి చాలా పోస్టర్లు, పాంప్లెట్లు. మొన్న ఎందుకు ఒకసారి చూస్తే ప్రతి దాంట్లో దైవజనులు జెఫన్యా గారు వాక్యపరిచయం చేసి రోగుల కొరకు స్వస్థ, ఏ పాంప్లెట్ చూసినా అదే. వాక్యపరిచయం సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేదురు. జనం అంతా పోటెత్తేయటం, దేవుడి కార్యాలు చేయటం. చిన్న చిన్న పల్లెటూరులో పెద్ద వేల కొలిది సభలు అంత సీనియం కాదు, కొత్త సేవ. కానీ కూటమైతే అదే. ప్రపంచాన్ని ఊపేసామని చెప్తలేదు. చిన్న చిన్న గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో పిలువబడుతూ ఉండేవాళ్ళం, వాడబడుతూ ఉండేవాళ్ళం. కానీ వాడబడితే మన ఫోటో పెడితే పేరు అదే. దైవజనులు వాక్య పరిచయం చేసి రోగుల కొరకు ప్రార్థన, దయ్యములు బట్టి తీసిరండి, ఇదే కూటం.